హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. అంతే కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక మంచి వీడియో అనమాట. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియో మొత్తం చూసి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇంకెందుకు లేటు, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుందన్నమాట. సవరం అనమాట. మన జుట్టుకి సవరం ఎలా వేసుకోవాలన్నది అయితే ఈరోజు వీడియో అనమాట. చాలామందికి సవరం వేసుకుంటే ఊడిపోతుందని అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా వేసుకోవాలి, ఏంటి, మనకు ఆ రోజంతా ఎలా 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 మేనేజ్ చేయాలి సవరాన్ని అన్నది ఈరోజైతే వీడియోలో చూపిస్తాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వేసుకోవచ్చు. 2 నిమిషాల్లో మనమైతే సవరాన్ని అయితే వేసేసుకోవచ్చు అనమాట. నేను ముందుగానే హెయిర్ వచ్చేసి ఇలా వేసుకున్నాను చూడండి. మనకు శారీస్ మీద అయితే బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి. నాకైతే చాలా ఇష్టం. జస్ట్ మన హెయిర్ వచ్చేసి జస్ట్ ఇలా కొంచెం రోల్ లాగా చేసి జస్ట్ పఫ్ లాగా కొంచెం ఇట్లా మనం పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. లుక్ అయితే బాగుంటుంది. ఇలా అయితే వేసుకున్నాను అనమాట. ముందుగానే హెయిర్ అనేది చిక్కులు తీసుకొని అలాగే సవరం కూడా మనము చిక్కులు అనేది తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే మన హెయిర్ ఎలా ఉంటుందో మన సవరం తీసుకునేటప్పుడు కూడా సేమ్ అదే కలర్లో తీసుకోవాలి. థిక్ బ్లాక్లో అయితే సవరం తీసుకోవద్దు. మీరు సవరం తీసుకునే వాళ్ళు వాడే వాళ్ళైతే ఇదైతే ఫస్ట్ అనమాట. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మనం హెయిర్ ఏ కలర్లో ఉంటుందో మన సవరం కూడా అదే కలర్లో ఉండే విధంగా తీసుకుంటే మనకు సవరం వేసినట్టుగా అస్సలు అనిపించదు. మీరు పెద్ద సవరం కావాలంటే పెద్ద తీసుకోవచ్చు. మీకు ఎంతలో కావాలంటే అంతలో తీసుకోండి. కాకపోతే మీ హెయిర్ కలర్ని బట్టి మీరు సవరం తీసుకోండి. కొంచెం స్మూత్గా ఉండే విధంగా చూసుకోండి సవరం తీసుకునేటప్పుడు. ఎక్కడైనా మనకు దొరుకుతాయి అన్నమాట. నేను ఇది వచ్చేసి ఇక్కడ మదీనాలో ఏమో కోటిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎప్పుడో తీసుకున్నాను. ఇప్పుడైతే వేసి చూపిస్తున్నాను మీకైతే. ముందుగానే మన సవరం అనేది నీట్గా చిక్కులు లేకుండా దువ్వేసుకుంటే మనకు నీట్గా అనిపిస్తుంది. అలాగే హెయిర్ కూడా దువ్వేసుకున్నాను కదా. మన సవరం వచ్చేసి 3 పాయలు ఉంటుంది కదా. అలాగే హెయిర్ కూడా 3 పాయలు తీసేసుకొని మన సవరాన్ని అందులో అయితే పెట్టేసుకోవాలి. ఒక్కొక్క పాయలో ఒక్కొక్క సవరాన్ని పెట్టేసుకొని మనం టైట్గా అల్లుకోవాలి. ఇక్కడ మనం చాలామంది కింది నుండి అల్లుతారు. అలా అల్లితే సవరం అనేది ఊడిపోతుందనమాట. మనం ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా వేసుకున్నప్పుడు ఎవరైనా లాగినా ఎవరికైనా పట్టినా కూడా లాగితే ఊడిపోతుంది. అలా కాకుండా మనం ఇక్కడ నుండే స్టార్టింగ్ నుండే మన సవరాన్ని అయితే పెట్టుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అసలు మనకు సవరం వేసినట్టు కూడా అనిపించదు. చూడండి, నేను వేశాక మీరే చెప్తారు మీరు సవరం వేశారా అనే విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడనే మ్యాజిక్ అంతా ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం గట్టిగా లాగి వేసుకుంటే మనకు సవరం వేసినట్టు కూడా అనిపించదు. మన జుట్టే అనుకుంటారు అందరూ. నిజంగా ఇది సవరం అని ఎవ్వరు అనుకోరన్నమాట. అలా వేసేసుకోవచ్చు. ఇలా మనం ఎక్కడికైనా ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు చాలామందికి హెయిర్ లేదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. మీకైతే యూజ్ అవుతే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అయితే అల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది శారీస్లోకి అయితే. శారీస్ మీద అయితే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే చాలా అందంగా అనిపిస్తారనమాట. మీరు ఎక్కువగా రెడీ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా ఒక లాంగ్ హెయిర్ ఉండి కొన్ని మల్లెపూలు పెట్టుకుంటే అసలు ఆ లుక్కే వేరనమాట. కొంచెం ఫేస్కి వచ్చేసి కొంచెం బుట్టం కమ్మలు పెట్టుకోవాలి. ఈ హెయిర్ మీద లాంగ్ హెయిర్ కాబట్టి చాలా లుక్ అనిపిస్తుంది. నేను వచ్చేసి కమ్మలు అయితే ఏం పెట్టుకోలేదనమాట. జస్ట్ హెయిర్ వేస్తున్నాను చూడండి. ఇలా నీట్గా దువ్వేసుకోవాలి. అస్సలు ఎంత బాగుంది చూడండి. అల్లేటప్పుడే నీట్గా పాయలు కూడా అంత నీట్గా ఉండాలి. మన హెయిరే అనుకుంటారు. మీరు దగ్గర నుండి చూస్తే మీకే కనిపిస్తుంది. ఇలా నీట్గా దువ్వేసుకొని చిక్కులు లేకుండా దువ్వేసుకోవాలన్నమాట. అల్లుకునేటప్పుడు అస్సలు సవరం అనే విధంగా కూడా ఉండదనమాట. అంత నీట్గా ఉంటుంది. మనం వేసుకునేటప్పుడే నీట్గా వేసుకుంటే ఫంక్షన్స్లో కూడా అసలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మనం సవరం వేసినట్టు కూడా ఎవ్వరికి తెలియదు. అలా వేసేసుకోవాలన్నమాట. మనం వేసుకుంటే మీకు మీరే ఈజీగా వేసుకోవచ్చు. చూసారు కదా. ఇలా వేసేసుకొని ఒక చిన్న హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా ఎలా ఉందో. నీట్గా అల్లేసుకున్నాను. ఇక్కడ మనకు కింద కొనలు ఏమైనా వెళ్ళినట్టుగా ఏమన్నా హెయిర్ అనేది కిందికి వచ్చినా కూడా మనం సీజర్తో కట్ చేసి తీసుకుంటే సేమ్ కరెక్ట్గా కట్ చేసుకుంటే ఇక మన హెయిర్ అనిపిస్తుంది అనమాట. సేమ్ హెయిర్ లాగా ఉంటుంది. అస్సలు మనకు సవరంలాగా కనిపించదు. ఇలా చిక్కులు తీసేసుకొని కొనలో ఇక చివర వచ్చేసి ఇలా నీట్గా దువ్వేసుకొని చిక్కులు తీసుకొని ఏదైనా ఎక్స్ట్రా అనిపించింది ఇలా నేను కత్తెరతో అయితే సిజర్తో అయితే కట్ చేస్తున్నాను.
ఇలా కట్ చేసుకుంటే మన హెయిర్ లాగా అనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో, అస్సలు సవరంలాగా అనిపించదు, చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా ఉందన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ వచ్చేసి మీకు ఎక్కడన్నా కనిపిస్తుందో చూడండి, సవరంలాగా సవరం వేసినట్టుగా మీకు ఎక్కడన్నా తెలుస్తుందా? ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. శారీస్ మీద అయితే చాలా బాగుంటుంది. ఇలా శారీస్ కట్టుకొని ఇలా లాంగ్ హెయిర్ వేసుకుంటే అసలు మీరే అనమాట అసలు ఎవర్ గ్రీన్గా ఉంటారు. చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే మీకు క్లారిటీగా చూపిస్తున్నాను, ఇలా ఫుల్గా పెట్టి చూపిస్తున్నాను అనమాట. చూడండి మీకు ఎక్కడన్నా సవరంలాగా కనిపిస్తుందా? సేమ్ మన హెయిర్ లాగానే అనిపిస్తుంది అనమాట, అస్సలు సవరంలాగా అనిపించదు, చాలా బాగుంటుంది. ఇలా అయితే మేనేజ్ చేయొచ్చు, మనము రోజంతా ఇలా మేనేజ్ చేయొచ్చు. ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ డే అంతా అసలు మీకు ఊడిపోతుందన్న బాధ కూడా ఉండదు. మీకు ఎలాగైనా సవరంలాగా అనిపిస్తుంది అనుకుంటే కొన్ని పూలు పెట్టుకోండి, చాలా బాగుంటుందన్నమాట, అస్సలు కనిపించదు. ఇక మీ హెయిరే అనుకుంటారు ఎవరైనా. ఒక 2 మూరల పూలు పెట్టుకోండి, ఇక అసలు చాలా బాగుంటారనమాట. ప్రస్తుతానికైతే ఇంట్లో పువ్వులు లేవు కాబట్టి నేనైతే మన ఇంట్లో ఉంటాయి కదా, ఇది ప్లాస్టిక్ ఉంటాయి, క్లాత్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ మధ్యన బాగా పెట్టేసుకుంటున్నారు కదా, ఇదైతే ఉందన్నమాట. ఇది పెట్టి చూపిస్తున్నాను. ఇది ఎప్పుడన్నా వీడియోస్కి కూడా యూజ్ అవుతుందని నేనైతే చేశానన్నమాట. ఇది ఇంట్లో నేనే చేశాను క్లాత్తో. అది అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా వైట్ క్లాత్తో అయితే చేశానన్నమాట. ఆరెంజ్ క్లాత్ అలాగే కొంచెం గ్రీన్ క్లాత్ అక్కడక్కడ వేసి క్రీమ్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా నేనే చేశానన్నమాట. ఈ ఫ్లవర్స్ మాల అయితే ఇదైతే ఇలా పెట్టేసుకుంటే చాలా లుక్ అనిపిస్తుంది. మీకు ఏదన్నా కొంచెం గిల్టీగా ఏదన్నా సవరం అన్న ఫీలింగ్ ఏమన్నా మీకే అనిపించినా బయట వాళ్ళకి ఎవరికైనా కనిపిస్తుంది ఏమన్నా అనిపిస్తే ఇలా ఫ్లవర్స్ పెట్టుకోండి, లేదంటే ఒక 2 3 మూరల పూలు పెట్టేసుకోండి, అస్సలు కనిపించదు అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే స్టోన్స్ ఏమైనా టిప్స్ ఉంటే కూడా పెట్టుకుంటే మస్తు లుక్ వస్తుంది అనమాట. లాస్ట్ అయితే ఫైనల్లీ లుక్ అయితే ఇది. మీకైతే నచ్చిందని అనుకుంటాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి చివరికి అయితే లుక్ అయితే ఇది. శారీస్ మీద అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక డ్రెస్లో అయితే చూపిస్తున్నాను నేనైతే. శారీస్ మీద అయితే మస్తు ఉంటుంది అనమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడైతే ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఫస్ట్ నుండి ఏ స్టైల్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ ఈ హెయిర్ స్టైల్ అయితే వచ్చే ఉంటుంది, వేసుకుంటారు కాబట్టి. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ వేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, టేక్ కేర్. ఇది అనమాట మన హెయిర్ స్టైల్ వచ్చేసి ఈరోజు అయితే. నెక్స్ట్ ఏంటంటే చాలామందికి హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా అవసరపడుతుంది కదా, అలాంటి వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఆ వీడియో అయితే చేస్తాను. ఓకేనా?